దేశ విదేశాల నుండి ఆంధ్రప్రదేశ్కి దాదాపు 30 లక్షల మంది వచ్చారు. కసితో వచ్చి ఓటేశారు. వాళ్లే ఈ ఎన్నికల్లో కీలకం. వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు, వాళ్ళ కుటుంబాలు కలిపితే ఒక 20 లక్షలు 50 లక్షల ఓట్లు తెలుగుదేశానికి కూటమికి గొంపగొత్తగా వచ్చినాయి అన్నటువంటిది ప్రస్తుతం కూటమి. అంటే ఇది మినిమం 50 లక్షలతో మా అకౌంట్ ప్రారంభమైంది, ఆ పైన చూసుకుంటే 2 కోట్ల దాకా మాకు ఓట్లు వచ్చినాయి అన్నటువంటిది కూటమి నమ్ముతున్నటువంటిది. బట్ మనకి రెగ్యులర్గా వచ్చేటటువంటి ఫ్లో కాకుండా ఖచ్చితంగా ఎలక్షన్స్ అప్పుడు విపరీతంగా వచ్చారు. టోటల్గా చూస్తే 30 లక్షల మంది రావాలంటే బస్సుల పరంగా చూస్తే 35 మంది బస్సుకు పరంగా చూసుకుంటే 85,714 బస్సులు కావాలి. 85,714 బస్సులు కావాల్సి ఉంటాయి. ఇక కార్ల పరంగా ఇట్లాగా చూసుకుంటే అప్పుడు దగ్గరగా 4 నుంచి 5 లక్షల వాహనాలు, అంటే ఒక 20,000 30,000 బస్సులు ఇవన్నీ కలిపితే, కార్లు ఇవన్నీ కలిపితే ఒక 2-3 లక్షల వాహనాలు అవసరమవుతాయి. ప్రస్తుతం టోల్గేట్ల దగ్గర లెక్క చూస్తే రెగ్యులర్ ఫ్లోకి అదనంగా ఒక 30% వరకు వచ్చినాయి అంటున్నారు. కాబట్టి 30 లక్షల మంది వచ్చారన్నటువంటిది, అందులో మళ్ళీ ఏది బస్సులు, ఆర్టీసీ, ట్రైన్లు ఇవన్నీ కూడా కలిపి లెక్కేస్తే 10 నుంచి 15 లక్షల మంది వచ్చారు అన్నటువంటిది ఒక అంచనా. ఇది నిజం కావచ్చు, అబద్ధం కావచ్చు. బట్ వచ్చిన వాళ్ళందరూ కూడా తెలుగుదేశానికి కూటమికే ఓట్లేశారా అన్నటువంటిది ఇక్కడ $1 మిలియన్ ప్రశ్న.